ప్రభుత్వ పాఠశాలలంటే సమయానికి వచ్చి సాయంత్రానికి వెళ్లిపోతారనే అపోహలను చెరిపేస్తూ దమ్మకపల్లి ప్రాథమిక పాఠశాలను ఆదర్శ విద్యాలయంగా తీర్చిదిద్దుతున్నారు ప్రధాన ఉపాధ్యాయులు నర్ర రామచంద్రారెడ్డి. తోటి ఉపాధ్యాయుడు శ్రీధర్ రెడ్డి వాలంటరీ ఉపాధ్యాయురాళ్ల సహకారంతో గ్రామంలోని ప్రతి చిన్నారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలనే లక్ష్యంతో ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు అందిస్తున్న నాణ్యమైన బోధన, విద్యార్థుల అభ్యాసంలో వస్తున్న మార్పును చూసి గ్రామ సర్పంచ్ సైతం ప్రభుత్వ పాఠశాలపై విశ్వాసం వ్యక్తం చేశారు. తన సొంత పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మక్కపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు నర్ర రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఫ్రీ ప్రైమరీ స్కూల్ తరగతి గది ప్రారంభం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి శ్రీనివాసరెడ్డి, గ్రామ సర్పంచ్ లగిశెట్టి జ్యోతి బాలస్వామిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ జ్యోతి ప్రీ ప్రైమరీ తరగతి గదిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించగా ఎంఈఓ శ్రీనివాసరెడ్డి పాఠశాలను ఉద్దేశించి మాట్లాడారు. పాఠశాలల్లో చిన్నారులకు అర్థమయ్యే రీతిలో వినూత్నంగా బొమ్మలు, వాటి పేర్లను చిత్రీకరించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. దమ్మక్కపల్లి చిన్న గ్రామమైన ప్రభుత్వ పాఠశాలను కాపాడడంలో ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారని, సహకరిస్తున్న తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో బోధన అందిస్తూ చిత్రాల రూపకంగా కూడా బోధిస్తున్న ఉపాధ్యాయులను మెచ్చుకున్నారు. అన్ని గ్రామాలలోని ప్రజా ప్రతినిధులు, తల్లిదండ్రులు సర్పంచ్ జ్యోతి బాలస్వామిని ఆదర్శంగా తీసుకొని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆయన కోరారు. అనంతరం దమ్మక్కపల్లి గ్రామ సర్పంచ్ లగిశెట్టి జ్యోతి బాలస్వామి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్ర రామచంద్రారెడ్డి, ఉపాధ్యాయుడు శ్రీధర్ రెడ్డి, వాలంటరీ టీచర్లు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ప్రాథమిక పాఠశాల దమ్మక్కపల్లి పాఠశాలను సందర్శించడం జరిగింది. మొదటగా స్థానిక ప్రధానోపాధ్యాయులు రామచంద్రారెడ్డి గారిని, శ్రీధర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సహకరించిన సర్పంచ్ జ్యోతి మేడం గారి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గ్రామంలో ఉన్న ఈ పాఠశాలను చాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఒక విద్యా ప్రమాణాలు విద్యార్థులకు ఎట్లా అందాలి, ఏ విధంగా మనం ఫిగర్స్తో చెప్తే పిల్లలకి ఈజీగా అర్థమవుతుందనే అంశంలో చాలా అద్భుతంగా తీర్చిదిద్దిన వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు మరో విశేషం ఏంటంటే గ్రామ ప్రథమ పౌరాలు, గ్రామ సర్పంచ్ అయిన జ్యోతి వారి ఇద్దరి పిల్లల్ని కూడా మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మా మీద ఇంకా బాధ్యత అనేది పెంచిండ్రు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా ప్రభుత్వ పాఠశాలలో కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులకు మా టీచర్లు శక్తియుక్తులను ఉపయోగించి మెరుగైన విద్యను అందించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. అలాగే రవీంద్రనగర్ కొండపాక ఎక్స్ రోడ్ సర్పంచ్ గారి పిల్లల్ని కూడా ఈరోజు పాఠశాలలో జాయిన్ చేయడం జరిగింది. ప్రజాప్రతినిధులు కనుక మీరే ఆదర్శంగా ఉండి మీ పిల్లల్ని కనుక ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేస్తే ఇంకా మా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమై మేము మంచి విద్యను అందించడానికి శాయశక్తులా కృషి చేస్తామని తెలియదు. ఈరోజు మా దమ్మక్కపల్లి స్కూల్లో ప్రీ ప్రైమరీ స్కూల్ని ఓపెన్ చేసుకున్నాము. దీనికి ఇచ్చేసినటువంటి ఎంఈఓ సార్ శ్రీనివాస్ సార్కి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. ఈ స్కూల్కి సంబంధించి మేము లాస్ట్ ఇయర్ ఇక్కడ లేము, అసలు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఎలాంటి విద్యా బోధన అందుతుందనేది ముందుగా తెలుసుకొని మా పిల్లల్ని ఒక 2 months పంపించడం కూడా జరిగింది. నాకు నచ్చడం వల్లే ఈ ఇయర్న ఇక్కడే చదివించాలని చెప్పేసి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కే పంపించాము. సార్లు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం కానీ, ఎక్స్ట్రా 1 hour క్లాస్ ట్యూషన్కి అని చెప్పేసి పెట్టడం వల్ల మాకు అది చాలా మంచిగా అనిపించింది. అందుకే ఇక్కడ జాయిన్ చేశాము. మా నుంచి ఇంకా ఏంటంటే అన్ని రకాలుగా పిల్లల్ని యాక్టివిటీస్లోకి పార్టిసిపేట్ చేయించి చదువులో కానీ, ఆటల్లో కానీ అన్ని రకాలుగా ముందంజలో నిలబెట్టాలని కోరుకుంటున్నాను. మా వంతు సహాయం కూడా మేము చేస్తాము. మేము ఆదర్శంగా ఉంటేనే మిగిలిన పిల్లలకి తీసుకొస్తారనే ఉద్దేశమే కాకుండా మాకు నచ్చడం వల్ల పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేశాము.